హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నానండి, పాలక్ అండ్ కార్న్ శాండ్విచ్. ఈ స్నాక్ కోసం ఫస్ట్ స్టవ్ మీద చిన్న కడాయిని అయితే పెట్టేసుకొని అందులో ఫస్ట్ బటర్ అయితే వేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని అయితే వేసానండి. తర్వాత ఆ గార్లిక్ని బాగా ఫ్రై అవ్వనవసరం లేదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసాను. స్వీట్ కార్న్ కూడా ఒకసారి బటర్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసాను. అందులో కొంచెం పాలకూర అనేది బటర్లో అనేది ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. సో నేను వేరొక స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ మైదా అయితే వేసుకొని బటర్లో బటర్ వేసేసి ఒక స్పూన్ మైదా వేసేసి మైదా పిండిని కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పాలకూర బాగా ఫ్రై అయిపోయింది కదా, అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మైదా పిండిని అయితే అందులో వేసేసి ఆ మైదా పిండి అంతా కూడా ఉండలు లేకోకుండా పాలకూర అండ్ స్వీట్ కార్న్ కూడా అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలపాలి. ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గ్లాస్ పాలను అయితే వేస్తున్నానండి. ఆ గ్లాస్ పాలలోనే పాలకూర మొత్తం కూడా ఉడకాలి. సో నేను ఒక గ్లాస్ పాలు అయితే అందులో వేసేసాను అనమాట. ఇప్పుడు పాలకూర స్వీట్ కార్న్ ఆ పాలలో బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసేసి కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఆ పాలన్నీ కూడా బాగా ఉడికేటట్లుగా పెట్టేసుకోవాలి. ఆ పాలు కొంచెం బాగా ఉడికి కొంచెం దగ్గర పడినప్పుడు నేను ఇందులో చీజ్ అయితే వేస్తున్నాను అనమాట. మనకి టేస్ట్కి తగ్గట్టుగా చీజ్ అయితే వేసుకుంటున్నాను. ఆ చీజ్ అంతా కూడా అందులో బాగా కలిసిపోయి ఇలా కొంచెం థిక్గా రావాలండి. మనకి బ్రెడ్ లైక్ కదా, స్టఫింగ్ కదా, సో కొంచెం థిక్గా వచ్చేంత వరకు పెట్టాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ మనకి స్పైసీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. వేసుకొని మరొక 5 మినిట్స్ అనమాట అలానే పెట్టేస్తే మనకి ఆ స్టఫింగ్ అంతా కూడా కొంచెం థిక్ బ్యాటర్ లాగా వస్తుందన్నమాట. ఇట్లా థిక్ కన్సిస్టెంట్లో వస్తే చాలా బాగుంటుంది అన్నమాట బ్రెడ్ మీదకి. ఇలా థిక్గా వచ్చింది కదండి. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి. గ్రిల్ మీద చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కాకపోతే నా దగ్గర గ్రిల్ లేదు. సో నేను ఇలా ప్యాన్ మీద అయితే చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి హీట్ అయ్యే లోపల మనము బ్రెడ్ మీద బటర్ అయితే అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రెడ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసేసుకొని మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్నీ తీసుకొని ఫస్ట్ బటర్ అయితే అప్లై చేసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. నేను శాండ్విచ్ వచ్చేసి ఈ పాలక్ అండ్ కార్న్ శాండ్విచ్ వచ్చేసి ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి. పాలక్ అస్సలు పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో ఇలా అయితే బాగుంటుంది, శాండ్విచ్లో అయితే తీసుకొని తింటారు కదా అనేసి నేను ఈ స్నాక్ అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని బటర్ అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇంకొక స్లైస్ పెట్టి క్లోజ్ చేసి మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ మీద నేను బటర్ అయితే వేసుకున్నాను. ఆ బటర్ మీద బ్రెడ్ అంతా కూడా పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ అంతా పెట్టేసి రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకుంటున్నాను.
ఇక్కడ శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, కలర్ చాలా బాగా వచ్చాయి. ఇంతలో బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. స్కూల్ నుంచి రాగానే వేడిగా తినడానికి మాత్రం చాలా బాగుంటాయండి. హెల్త్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చాలా క్రీమీగా అండ్ బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి అది కూడా హెల్త్కి మంచిదే. సో పిల్లలు ఇష్టంగా తింటారనేసి నేను ఇలా ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. బాబు చాలా ఇష్టంగా అయితే తిన్నాడనమాట. చూసారు కదండి, పాలక్ అండ్ కార్న్ శాండ్విచ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉండింది. బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. డైరెక్ట్గా పాలకూర అయితే తిన్నారు, కానీ ఇలా అయితే ట్రై చేస్తే మాత్రం తింటారనమాట. సో బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్